మెటా ప్రాపర్టీ బయర్స్ని ఎలా గుర్తిస్తుంది? యాక్చువల్గా ప్రాపర్టీ డీలర్స్ ముఖ్యంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మన బయర్స్ ఎవరు. ప్రాపర్టీ బయర్స్ని మెటా పిక్సెల్ త్రూ ఫైండ్ అవుట్ చేస్తుంది. మెటా పిక్సెల్ మన వెబ్సైట్కి యాడ్ చేసి ఉన్నప్పుడు మెటా పిక్సెల్ మీ వెబ్సైట్కి స్మార్ట్ మెమరీ కార్డ్ లాంటిది. ఎవరైనా మీ వెబ్సైట్ పైన వచ్చి మీ వెబ్సైట్ని ఎక్కువ టైం రీడ్ చేయడం కానీ, లేదనంటే మీ వెబ్సైట్ పైన ఉంచిన బ్రోచర్ని డౌన్లోడ్ చేయడం కానీ, లేదా కాంటాక్ట్ టు బటన్ అనే బటన్ పైన నొక్కినప్పుడు కానీ దానికి మెటా పిక్సెల్ జెన్యూన్ బయర్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. మళ్ళీ తిరిగి అదే కస్టమర్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ పైన ఉన్నప్పుడు అతనికి సేమ్ యాడ్ని మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తుంది. దీనికే రీటార్గెట్ యాడ్ అని అంటాము. దీని ద్వారా క్వాలిటీ బయర్స్ని తీసుకురావచ్చు. మరియు బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా కూడా మెటా జెన్యూన్ బయర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ పైన అతను 2 BHK ఇన్ హైదరాబాద్ అని కానీ, లేదంటే 2 BHK ఇన్ బెంగళూరు, 2 BHK ఇన్ ఢిల్లీ అని సంథింగ్ ప్రాపర్టీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి ప్రాపర్టీ బయర్గా ఫైండ్ అవుట్ చేసి అతను ఎలాంటి ప్రాపర్టీ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాడో అలాంటి ప్రాపర్టీని మెటా చూపిస్తుంది. అక్కడి నుంచి క్వాలిటీ లీడ్స్ తీసుకురావచ్చు. బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా కూడా ఈ వ్యక్తి సీరియస్ బయర్ అని మెటా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎలా అనంటే అతను 2 BHK ఇన్ హైదరాబాద్, 2 BHK ఇన్ బెంగళూరు, అలా 2 BHK ఇన్ ఢిల్లీ, ఇలా అతనికి కావలసిన ప్రాపర్టీని సెర్చ్ చేస్తూ ఉండడం, ప్రాపర్టీ వర్చువల్ వీడియోస్ని అండ్ ప్రాపర్టీ వీడియోస్ని ఎక్కువ సెర్చ్ చేసి చూడడం, ఎక్కువగా హోమ్ లోన్ పేజెస్లను విజిట్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ని చూసి ఇతను జెన్యూన్ బయర్ అని ఫైండ్ చేస్తుంది. మరియు ఇంట్రెస్ట్ బేస్డ్ ఫస్ట్ టైం బయర్ అని, ఇన్వెస్టర్స్ అని అండ్ సమ్ ప్రాపర్టీ పోర్టల్స్ని విజిట్ చేస్తున్న అతనికి ఈ విధంగా క్వాలిటీ కస్టమర్లను ఫైండ్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ బడ్జెట్ అండ్ టైం చాలా సేవ్ అవుతుంది అండ్ క్వాలిటీ కస్టమర్లు కూడా ఫైండ్ అవుతారు. ఫాలో ఫర్ మోర్ టిప్స్.